హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆగస్టు 15 సందర్భంగా ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్‌మెంట్ 12%. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల పీఆర్సీ నివేదిక మరియు ఫిట్‌మెంట్ సంబంధించి వివరాలు తెలుసుకుందాము. ముఖ్యంగా పీఆర్సీ రిపోర్టు విడుదల ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పీఆర్సీ నివేదిక వెలువడే అవకాశం అయితే ఉంది. రాబోయే రోజుల్లో ఈ యొక్క రిపోర్ట్‌ను ప్రభుత్వం బహిరంగంగా అందుబాటులోకి ఉంచనున్నట్టుగా సమాచారము. ఫిట్‌మెంట్ అంచనాలు. ప్రస్తుతం 12% ఫిట్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. ఈ 12% ఫిట్‌మెంట్ అనేది ఉద్యోగుల ఆశల కంటే చాలా అంటే ఆశించిన దానికంటే చాలా తక్కువ అని విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త బేసిక్ పే లెక్కించే విధానం. ఒకవేళ ఫిట్‌మెంట్ 12% గనుక అనుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి జూలై 2023 నాటి డీఏ 33.67% మరియు ప్రతిపాదిత ఫిట్‌మెంట్ 12% అనుకున్నట్లయితే మొత్తం 45.67% అవుతుంది. సో, ఫార్ములా ప్రకారంగా కొత్త బేసిక్ పే ఈక్వల్స్ టు ప్రస్తుత బేసిక్ పే ఇంటూ 1.4567 అనమాట. అంటే బేసిక్ పే పెరుగుదల ఉదాహరణలు. సో, 28,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 40,787 పెరుగుతుంది. అంటే ఇక్కడ ఒక రూ. 12,787 పెరుగుతుంది. అలాగే 42,000 బేసిక్ పే వారికి 61,181 అవుతుంది. అంటే రూ. 19,181 పెరుగుదల ఉంటుంది. 58,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 84,488 అనగా రూ. 26,488 పెరుగుదల ఉంటుంది. 83,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,20,906 అయితే పెరుగుతుందనమాట అంతవరకు. సో, అంటే బేసిక్ పే గణనీయంగా పెరిగినట్టు కనిపించినా అన్ని కోతలు పోను చేతికి వచ్చేటటువంటి నెట్ సాలరీలో భారీ మార్పు ఉండకపోవచ్చు. సో, ఈ 28,000 బేసిక్ పే ఉన్నవారికి నెట్ సాలరీలో 4,000-5,000 వరకు మాత్రమే పెరుగుదల ఉండవచ్చు. 42,000 బేసిక్ పే ఉన్నవారికి ఒక 6,000 పెరుగుదల అయితే ఉండవచ్చు. కటింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. కాకపోతే బేసిక్ పే పెరగడం వల్ల ఈ మేరకు లెక్కించే హెచ్ఆర్ఏ ఇవన్నీ గూడా అలవెన్సెస్ అన్నీ పెరుగుతాయి. ఉద్యోగ సంఘాల వైఖరి. తక్కువ ఫిట్‌మెంట్ ఇస్తే ఉద్యోగులకు ఆర్థికంగా పెద్ద ప్రయోజనం ఉండదని, దీనిని ఉద్యోగ సంఘాలు అంగీకరిస్తాయా? లేదా? అనేది ఉత్కంఠతగా మారింది. అధికారిక రిపోర్ట్ వచ్చిన తర్వాతే దీనిపై సంఘాలు తమ తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం అయితే ఉంది. సో, మొత్తానికి ఆగస్టు 15న ప్రభుత్వం ఇచ్చే స్పష్టతపైనే తెలంగాణ ఉద్యోగుల వేతన సవరణ భవిష్యత్ అనేది ఆధారపడి ఉంది అనైతే అర్థమవుతోంది.